మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో విషాదం చోటు చేసుకుంది. విశాఖపట్నం కేజీహెచ్ లో చికిత్స పొందుతూ మరో ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతి చెందడం చర్చనీయాంశంగా మారింది. సీతంపేట ఐటీడీఏ పరిధిలోని హడ్డుబంగి బాలికల ఆశ్రమ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న కవిత ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో మృతి చెందింది. బాలిక మృతదేహంతో పాఠశాల వద్ద విద్యార్థుల పేరెంట్స్ ఆందోళనకు దిగారు. బాలిక మృతి పట్ల పూర్తి విచారణ చేపడతామని పోలీసులు హామీ ఇవ్వడంతో గిరిజన సంఘాలు ఆందోళన విరమించారు. చెప్పాలి కదా మంత్రి అంత సీరియస్ తీసుకోవాలి కదా. Disrespecting the body. You are disrespecting the body. You are not working for tribal people. You are disrespecting. I am telling whatever help mana side నుంచి possible. మీ పరిధిలో ఏముందో చెప్పండి. తర్వాత ఐటీడీ నుండి ఏం చేస్తారో చెప్పండి. ఎక్స్ గ్రేషియా ప్రపోజల్ కూడా పంపిస్తాం. ఆల్రెడీ కలెక్టర్ సార్ తో మాట్లాడు. చెప్పండి. సీతంపేట మండలం అడ్డుబంగి ఆశ్రమ పాఠశాలలో మండంగి కవిత మరణం జరిగింది. దీనికి పూర్తిగా యాజమాన్యందే బాధ్యత. ఎందుకంటే ఈ జిల్లాలో ఇప్పటికే సుమారు నెల రోజుల కాలంలో 6 మరణాలు జరిగాయి. రాష్ట్ర గిరిజన సంక్షేమ మంత్రి కనీసం సేమ కుట్టినట్టు కూడా ఆమెకి లేదు. స్థానిక ఎమ్మెల్యేలు కూడా పట్టించుకోవడం లేదు. అసలు గిరిజనులంటే చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతం అంటే నా ఆత్మ, ఎక్కడ ఏం జరిగినా సరే నేను స్పందిస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఎందుకు స్పందించడం లేదో ఖచ్చితంగా ఈ ఆదివాసీలకు సమాధానం చెప్పాలని గిరిజన సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈవేళ ఇంత జరుగుతుంటే మంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ ఎక్కడ స్పందించడం లేదు. ఇమ్మీడియట్గా ఇప్పటికే సర్వే చేశారు. అనేక స్కూల్స్లో 15,000 మంది బాలికలు చదువుతున్నారు. సుమారు 30% సికిల్ సెల్ ఎనీమియా ఉందని చెప్పేసి వాళ్ళ రిపోర్ట్స్లోనే ఉన్నాయి. టైఫాయిడ్ ఉంది, మలేరియా ఉంది. గత 2 సంవత్సరాలుగా దోమతెరలు పంపిణీ చేయడం లేదు. ఎక్కడ మెస్సులు లేవు, డ్రింకింగ్ వాటర్ లేదు, సరైన ఫుడ్ లేదు. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించాలి. గిరిజన సంక్షేమ మంత్రి తన మొదటి సంతకం ఏఎన్ఎంఎల్ని ఇస్తామని చెప్పింది. ఈవేళ వరకు కూడా ఎక్కడ అమలు చేయలేదు. ఇక్కడ జరిగిన సంఘటన చాలా బాధాకరమైంది. కానీ మేము ఎంత ఇచ్చినా కూడా తక్కువే. కాకపోతే మా ఇది దీంతో ఎక్స్గ్రేషియా 2 లక్షలు మేము ఇస్తున్నాము. అలాగే తండ్రికి కానీ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీకి ఎవరికైనా ఒక ఉద్యోగం కూడా ప్రైవేట్ ఇచ్చేటట్టు చేస్తాం. మేము మీకు డబ్బుల గురించి అంటే మేము ఎంత ఇచ్చినా తక్కువనే వాస్తవం.